హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. మనందరికీ ఐక్యూ అంటే తెలుసు. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. ఏ ప్రాబ్లమ్‌నైనా సరే ఫాస్ట్‌గా అనలైజ్ చేసి సాల్వ్ చేసే శక్తి కలిగి ఉండడం. మరి ఈక్యూ అంటే ఏమిటి? ఈక్యూ అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్. భావోద్వేగాలను గుర్తించి అర్థం చేసుకొని రిలేషన్స్‌ని మంచిగా లీడ్ చేయగలిగే శక్తి కలిగి ఉండడం. అయితే కొంతమందికి హై ఐక్యూ ఉంటుంది కానీ ఈక్యూ కాదు. హై ఐక్యూ ఉండి లో ఈక్యూ ఉండే ఒక వ్యక్తి గురించి ఉదాహరణ చూద్దాం. రాము అనే వ్యక్తి తన ఆఫీస్‌లో ఏ సమస్య వచ్చినా ఎంత క్లిష్టమైనదైనా సరే కొన్ని గంటల్లోనే సాల్వ్ చేస్తాడు. అందరూ చాలా సార్లు అతన్ని ఆశ్చర్యంగా అడుగుతారు. "నీకు ఇలా ఎలా సాధ్యం" అని. కానీ రాము ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియక, ఏం మాట్లాడితే వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడతారో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఇక్కడ రాముకి తెలివితేటలు లేవని కాదు. అతని ఐక్యూ చాలా హై. కానీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో, మనుషుల మనసును తాకే విధంగా మాట్లాడడంలో విఫలమవుతాడు. అంటే అతనికి ఈక్యూ తక్కువ. మన లైఫ్‌లో కూడా చాలా మందికి ఈ పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా ఆలోచించగలిగినా, సమస్యలను ఎంత లాజిక్‌గా పరిష్కరించగలిగినా సరే, మనుషులను, వారి భావాలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే ఈరోజు మనం మన వీడియోలో మీకు హై ఐక్యూ ఉన్నా, తక్కువ ఈక్యూ ఉంది అని చెప్పే కొన్ని సంకేతాలను చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నంబర్ 1, మీరు ఎమోషన్స్‌ని అనుభవిస్తారు. కానీ వాటిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. మీరు చాలా సార్లు ఆనందం, కోపం, నిరాశాభావం వంటి భావోద్వేగాలను సాధారణ వ్యక్తుల కంటే బలంగా అనుభవిస్తారు. కానీ ఈ బలమైన ఫీలింగ్స్‌ని నియంత్రించుకోవడంలో లేదా సరైన విధంగా వ్యక్తపరచడంలో కష్టంగా ఉంటుంది. మీ భావాలను నియంత్రించుకోలేకపోతే మీ కోపం, నిరాశ, ఉద్రేకం వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగి ప్రొడక్టివిటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంటెన్స్ ఎమోషన్స్ ఎదురైనప్పుడు పాజ్ ఇచ్చి రిఫ్లెక్ట్ అవ్వడం, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మీ భావాలను స్పష్టంగా రాసుకోవడం ఉపయోగపడుతుంది. నంబర్ 2, యు ఆర్ ఏ హై అచీవర్ అండ్ పర్ఫెక్షనిస్ట్. హై ఐక్యూ ఉండి, లో ఈక్యూ ఉండేవాళ్ళు దేనిలో అయినా అత్యుత్తమ ఫలితాలు సాధించాలి అనే తపన కలిగి ఉంటారు. ఏ పని చేసినా దాన్ని పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేయాలి అని అనుకుంటారు. చిన్న చిన్న తప్పులు లేదా లోపాలను సహించలేరు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం మరియు శ్రద్ధ పెడతారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందరూ గుర్తిస్తారు. కష్టపడి పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. కానీ ఎప్పుడు పనిని పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యమవుతాయి. ఇతరుల మీద కఠినమైన రూల్స్ పెడితే సంబంధాలు కఠినమవుతాయి. కాబట్టి ప్రతి టాస్క్‌కి నిర్ణీత సమయం పెట్టుకోవాలి. పనిని పూర్తి చేయడం ముఖ్యం, పర్ఫెక్ట్‌గా చేయడం కన్నా కూడా. నంబర్ 3, రిలేషన్‌షిప్స్‌లో మీకు అనేక సమస్యలుంటాయి. ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో మరియు కొనసాగించడంలో మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది మీకు ఒక రొమాంటిక్ రిలేషన్‌లో మాత్రమే కాదు, స్నేహితుల విషయంలో, కుటుంబ బంధాల్లో, తోటి వర్క్ రిలేషన్స్ అన్నీ వస్తాయి. మీరు ఎక్కువగా లాజిక్‌కి, వాస్తవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భావోద్వేగాలను పట్టించుకోరు. వారి భావాలను అర్థం చేసుకోలేరు. లాజిక్‌గా ఉండడం వల్ల మంచి ప్రామాణిక, నిజాయితీ బంధాలు ఏర్పడినా, తగిన భావోద్వేగ సహాయం ఇవ్వలేకపోవడం వల్ల ఇతరులకు దూరం అవుతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు. అందుకే ఎక్కువ వినాలి, చిన్న చిన్న ఎమోషన్స్‌ని ఫీల్ అవ్వాలి. కేవలం విజయాలను మాత్రమే కాకుండా అనుబంధ క్షణాలను కూడా అనుభవించడం తెలుసుకోవాలి. ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే సెల్ఫ్ కేర్‌ని నెగ్లెక్ట్ చేయడం. హై ఐక్యూ ఉండి, లో ఈక్యూ ఉన్నవాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. కానీ సెల్ఫ్ కేర్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. వీళ్ళు పని, ప్రాజెక్ట్స్, లక్ష్యాల కోసం శ్రద్ధ మరియు సమయాన్ని కేటాయిస్తారు. ఆ ప్రయత్నంలో శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మర్చిపోతారు. ఎక్కువ పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉన్నత ఫలితాలు సాధిస్తారు. ఫలితంగా మీ సెల్ఫ్ కేర్‌ని సాక్రిఫైస్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బర్న్‌ఔట్ అవుతారు. సమయం లేక రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. ఆరోగ్యం సరిగా లేక పనితీరు కూడా తగ్గుతుంది. కాబట్టి సెల్ఫ్ కేర్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. హాబీలకు టైం కేటాయించాలి. నో వర్క్ జోన్ టైం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న లక్షణాలు మీలో గనక మీరు గమనిస్తే మీకేదో లోపం ఉందని కాదు. భావోద్వేగ సమతుల్యం, స్వీయ అవగాహన పెంచుకోవాలి అని అర్థం. ఈ అలవాట్లను గుర్తించడం మొదటి అడుగు. ఎప్పుడైతే మీకు ఐక్యూతో పాటు ఈక్యూ తోడవుతుందో మిమ్మల్ని మ్యాచ్ చేసేవాళ్ళు ఉండరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఐక్యూ ఎక్కువ ఉండి ఈక్యూ తక్కువగా ఉంది అని చెప్పే కొన్ని లక్షణాలను డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మా ఈ రీసెర్చ్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోని హైప్ చేయండి. తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.